నడకపై పన్నును వ్యతిరేకించండి. జీవీఎంసీ ఆస్తులను ప్రైవేటు వాళ్ళకి ఇవ్వద్దు. ఫీజులు వసూలు చేయడం అన్యాయం. నడకలకు ఫీజులు వసూలు చేయడం అన్యాయం. ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే నడకను కూడా జబ్బుపరం చేయడం అన్యాయం. రుసుము వసూలు చేయడం అన్యాయం. జీవీఎంసీ ఆస్తులను ప్రైవేటు వాళ్ళకి ఇవ్వద్దు. జీవీఎంసీ డబ్బులు వసూలు చేయడం అన్యాయం. నడకపై పన్నులు వేస్తున్న కూటమి ప్రభుత్వం నడకపై పన్నులు విధిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని ఖండించండి. పన్నులు విధించడం సిగ్గు. క్రీడాకారులపై పన్నులు విధించడం సిగ్గు. మున్సిపల్ ఆస్తులు కాపాడుకుందాం. ఆపాలి. స్టేడియంలో పార్కుల ప్రైవేటీకరణ ఆపాలి. వాకర్స్ పై పన్నులు విధించడాన్ని కూటమి ప్రభుత్వం డౌన్. వాకర్స్ పై పన్నులు వేసిన కూటమి ప్రభుత్వం డౌన్. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజల మీద పన్నుల భారాన్ని విపరీతంగా మోపుతోంది. ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువులతో పాటు మొత్తం అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయాలని ఈ రోజున కంకణం కట్టుకుంది. ముఖ్యంగా జీవీఎంసీలో విశాఖపట్నంలో రోజు రోజుకి పొల్యూషన్ పెరిగిపోతుంది. ప్రజల ఆరోగ్యాలు కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా రోజుకి 1 గంట సేపన్నా వ్యాయామం చేయడం, నడక చేయడం అనేది కంపల్సరీ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్కుల్లో కానీ, ఇండోర్ స్టేడియంలో కానీ ఏదైతే జీవీఎంసీ ఆస్తులు ఉన్నాయో వీటిల్లో ప్రజలు ఇప్పటిదాకా దశాబ్దాల తరబడి ఉచితంగా ఉదయం పూట మార్నింగ్ వాక్ చేస్తున్నారు, ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. కబడ్డీలు కానివ్వండి, షటిల్ కానివ్వండి, టెన్నిస్లు కానివ్వండి, ఇటువంటి ఆటలన్నీ కూడా ఆడుకుంటున్నారు. ఇప్పుడు జీవీఎంసీ ఇటువంటి స్టేడియంస్ను కూడా అక్కడ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణ భారతి స్టేడియంని కానీ పూర్తిగా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ప్రైవేటు వాళ్ళకి ఇచ్చే ముందే ఇక్కడ నడుస్తున్న వాళ్ళు ఎవరైతే ఉదయం సాయంత్రం నడకలు చేస్తున్నారో వాళ్ళ మీద సంవత్సరానికి 750 రూపాయలు పన్ను మీరు కడితేనే లోపలికి అడుగు పెట్టిస్తాం. 750 రూపాయలు ముందుగా చెల్లించిన వాళ్ళు మాత్రమే ఇందులో నడవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేసి బోర్డులు పెట్టింది. అలాగే లోపల టెన్నిస్ ఆడుకున్నా, షటిల్ ఆడుకున్నా, వాలీబాల్ ఆడుకున్నా, బ్యాడ్మింటన్ ఆడుకున్నా 15,000 నుంచి 30,000 రూపాయల దాకా సంవత్సరానికి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఓ పక్కనేమో మనకి స్పోర్ట్స్లో మనకి పథకాలు రావటం లేదు. ఒలింపిక్స్లో కానీ, లేదా ఏషియన్ గేమ్స్లో కానీ, మరొక దాంట్లో కానీ మనకి పథకాలు రావటం లేదు అంటున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాల్సినటువంటి ఇటువంటి పాలక వర్గాలు పూర్తిగా క్రీడల్ని ప్రాక్టీస్ను కూడా కార్పొరేట్లకు అప్పచెప్పేటట్టుగా, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేటట్టుగా నిర్ణయం చేస్తున్నారు. దీనివల్ల ఇందులో అడుగు పెట్టాలంటే డబ్బులు కడితే తప్ప అడుగు పెట్టడానికి అవకాశం లేని పరిస్థితి. ఇదే కాదు, శివాజీ పార్క్ కానీ, లేదంటే అక్కడ వాకర్స్ ట్రాక్ ఏదైతే ఉందో మన కైలాసగిరి వాకర్స్ ట్రాక్ కానివ్వండి, అలాగే ఇండోర్ స్టేడియం కానివ్వండి, అన్ని చోట్ల కూడా ఈ రోజున జీవీఎంసీ యొక్క పచ్చగా చెట్లుండి గాలి పీల్చుకుంటూ వ్యాయామం చేసుకునే అవకాశం కూడా లేకపోతుంది. ఇప్పుడు పిల్లలకి వేసవి సెలవులు, స్పోర్ట్స్ సందర్భంగా అనేక మంది పిల్లలకి కరాటే, బాక్సింగ్, ఇతరత్ర క్రీడలన్నీ నేర్పుతూ ఉంటారు. ఇప్పటికే మనం చూసాం ఎంవీపీ కాలనీలో వడా కాంప్లెక్స్లో నిర్మించినటువంటి ఇండోర్ స్టేడియం కానీ, స్విమ్మింగ్ పూల్కి నెలకి 6,000 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే షటిల్కి, బ్యాడ్మింటన్కి నెలకి 7,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు తీసుకుంటున్నారు. యోగాకి 3,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే ప్రజలకి క్రీడల్ని, సాంస్కృతిక కార్యక్రమాలని, నడకని కూడా ప్రైవేటు పరం చేసి వాళ్ళకి దూరం చేసే పరిస్థితి కనబడుతుంది. బీచ్లో ఉండే ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు దాదాపు 1,000 రూపాయలు వసూలు చేస్తున్నారు నెలకి. అంటే ప్రజల ఆరోగ్యాన్ని కూడా ఓ పక్కనేమో వైద్యం ప్రైవేటు పరం అయిపోయింది, విద్య ప్రైవేటు పరం అయిపోయింది. ఇప్పుడు నడకను కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పి గాలి పీల్చాలన్నా సరే డబ్బులు వసూలు చేసే దుర్మార్గమైన స్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నెట్టబడుతుంది, ప్రజలను నెట్టేస్తుంది. కాబట్టి తక్షణమే ఈ రకమైన పన్నులు వసూలు చేయడాన్ని ఆపాలి. వీటన్నిటిని రద్దు చేయకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు అని చెప్పి మన జీవీఎంసీ పాలక వర్గానికి, కమిషనర్కి, అధికార యంత్రాంగానికి తెలియజేస్తున్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రకటన చేయాలి. లేకపోతే మేమే మొత్తం నగరంలో ఉన్న ప్రజలందరినీ తీసుకొని వచ్చి ఇందులో ఉదయం పూట, సాయంత్రం పూట వాకింగ్లకి మేమే తిరుగుతాం. ఎవరు డబ్బులు వదిలి చేస్తాడో ఎదుర్కొంటాం అని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.